క్రైస్తలాడు ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈ లోకంలో వివాహం అన్నది ఎంతో ఘనమైనది. ఈ యొక్క వివాహం జరిగించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఘనమైన కార్యం. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు కానీ, భార్యాభర్తల యొక్క తల్లిదండ్రులు కానీ, సమాజము కానీ, వారి యొక్క స్నేహితులు, బంధువులు వీరంతా ఆశించేది ఈ యొక్క వివాహం జరిగిన వారికి సంతానం కలగాలని, పిల్లలు కలిగి వారి యొక్క కుటుంబం వర్ధిల్లాలని అనుకుంటారు. కాబట్టి వివాహం తర్వాత సంతానం కలిగి ఉండటం అది ఎంతో ఆశీర్వాదకరం. చూడండి, ఈ లోకంలో చాలా మంది వివాహం జరిగిన తర్వాత ఎంతో కాలమైనప్పటికీ పిల్లలు లేనివారుగా ఉంటారు. చూడండి, వారి జీవితంలో ఎంతో మనోవేదన, వారి జీవితంలో ఎంతో విసుగు, వారి జీవితంలో ఎంతో కోపం. చూడండి, వారు చెప్పుకోలేని పరిస్థితి. సమాజం కూడా వారిని తృణీకరించేదిగా ఉంటుంది. సమాజం వారిని తక్కువగా చూసేవారుగా ఉంటారు. అయితే చూడండి, సంతానం కలగటానికి మనము నేర్చుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, చూడండి, మొట్టమొదటిగా వైద్యుల్ని కూడా సంప్రదించాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, వైద్యులు అవసరం. ఎందుకంటే వైద్యులు ప్రత్యేకించి ఈ యొక్క సంతాన ఉత్పత్తి గురించి కానీ, ఫెర్టిలిటీ గురించి కానీ వారు ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నారు, వారు చదువుకున్నారు. కాబట్టి వారికి తెలుసు, వారికి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి ఈ యొక్క జ్ఞానముతో వారిని నింపారు. కాబట్టి వారి సలహాలు చాలా అవసరం. వారు మనకి ఇచ్చే సలహాలు ప్రత్యేకించి భార్యాభర్తలుగా ఎప్పుడు వారు కలవాలి, లేకపోతే వారు ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ఎలాగూ వారు ఫుడ్ను కూడా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని కూడా సలహాలు చెప్తారు. ఎందుకంటే మరి వారిద్దరికి స్పెర్మ్ కావచ్చు, లేకపోతే ఎగ్ కావచ్చు, అవి ఎలాగూ అభివృద్ధి చెందుతాయి, లేకపోతే అవి ఎటువంటి సమయంలో వారు కలుసుకోవాలి, ఎటువంటి సమయంలో అవి ఉత్పత్తి చెందుతాయి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే సలహాలు చెప్తారు. కాబట్టి వారి సలహాలు తీసుకొని వారి నిర్ణయాలు పాటించటం చాలా అవసరం. అయితే చూడండి, ఎంతో మంది డాక్టర్ని సంప్రదించి వారి యొక్క నిర్ణయాలను వారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారి జీవితంలో పిల్లలు కలగరు, వారి జీవితంలో సంతానం లేనివారుగా ఉన్నారు. అయితే చూడండి, వారు గ్రహించవలసింది, వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మానవ జ్ఞానంతో లేకపోతే మానవుల యొక్క అనుభవంతో మనం దీన్ని సంపాదించుకోలేం. పిల్లలు దేవుడిచ్చు స్వాస్యము, పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్యము అంటాడు. చూడండి, మీరు గ్రహించవలసింది ఏంటంటే, పిల్లలు లేకపోతే సంతానం దేవుని ద్వారా కలుగుతుంది. దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. డాక్టర్ల సలహాలు తీసుకున్నా, డాక్టర్లు చెప్పినవన్నీ చేసినా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క అనుగ్రహము లేకపోతే నీవు కావచ్చు, నేను కావచ్చు, సంపాదించుకోలేము. కాబట్టి మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. దేవుడు సంపాదిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుడు మాత్రమే చేయగలడని నేను విశ్వసించాలి, నమ్మేవారముగా ఉండాలి. నమ్మి చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో హన్న మొరపెట్టింది, పిల్లలు లేక ఎంతో విసిగిపోయింది. తన యొక్క తోబుట్టు చేత ఎంతో ఆమె బాధపడింది. తన తోబుట్టుకి ఆమె పిల్లలు ఉన్నారు, ఆమెకి పిల్లలు లేరు. విసుగు, కోపము. చూడండి, తన యొక్క భర్త మీద కోపపడుతుంది. చూడండి, ఇటువంటి సందర్భంలో ఆమె చేసింది ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది, ఎంతో ప్రలాపించింది, మనోవేదనతో, మనో దుఃఖముతో, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నీ కనికరం చూపించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు చూసి
అమ్మా ఏంటమ్మా నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, నీ యొక్క వేదన ఏంటని ఆయన కూడా చూసి ఆశ్చర్యపోతాడు. చూడండి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప కోసం వేచి ఉండు. రెండవదిగా చూడండి, దేవునితో నువ్వు తీర్మానం చేయాలి, దేవునితో నువ్వు వాగ్దానం చేయాలి. ప్రభా నాకు బిడ్డను అనుగ్రహిస్తే, ఎవరైనా సరే కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు, ప్రభా నేను నీకు సమర్పించుకుంటాను. అన్న ఈ యొక్క వాగ్దానం చేసింది. ప్రభా నాకు గాని మగబిడ్డ పుడితే నీ సన్నిధిలో సమర్పిస్తాను, నీ సేవకు అర్పిస్తాను, నీ పని చేయవాడుగా చేస్తాను, నేను ఆ రీతిగా ఆ బిడ్డను పెంచుతానని దేవునితో తీర్మానం చేసుకుంది, దేవునితో వాగ్దానం చేసుకుంది. అటువంటి వాగ్దానం చేయాలి నువ్వు. అప్పుడే దేవుడు తన యొక్క కృపను నీకు చూపించేవాడుగా ఉంటాడు. తర్వాత చూడండి, మన జీవితంలో యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు, ఆయనకు ఆనందకరం. యథార్థవంతులు ప్రార్థన చేస్తే అబ్బా ఎప్పుడు వీరి యొక్క వాంఛలను తీరుద్దామా అని చెప్పేసి దేవుడు కూడా ఆసక్తితో ఉంటాడంట, ఆయనకే సంతోషం. యథార్థంగా ఉండాలి. నీ జీవితంలో యథార్థత ఉందా? చూడండి, నీ తోబుట్టికి నీ యొక్క బంధువులకి పిల్లలు కలుగటం చూసి మచ్చరపడ్డావు, వ్యసన పడ్డావు, వారిని అసహించుకున్నావు. చూడండి ఎవరు చేశారో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూడండి మనం చూస్తే ఒక స్త్రీ తన తోబట్టుకి పిల్లలు కలుగట చూసి ఎంతో అసహించుకుందంట. చూడండి, శారా ఎంతో వ్యసన పడింది. తర్వాత రాహేలు కూడా లేయాను చూసి ఎంతో వ్యసన పడింది. చూడండి, అందుకే తమ యొక్క గర్భం తెరవలేదు. గుర్తుపెట్టుకోండి, వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. వేరే వాళ్ళకి పిల్లలు కలిగిన వారిని చూసి నాకు లేదే, వారికి దేవుడు ఇచ్చాడని నేనేం చేశాను, నేను ఎంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నానే, లేకపోతే దేవుడు నాకేం చేస్తున్నాడు అని దేవుడి మీద సనుక్కోకూడదు. ఇతరుల మీద మత్సర పడకూడదు, ఇతరుల మీద వ్యసన పడకూడదు. ఇతరుల మీద మనం వారి పట్ల అసహించుకునే భావాన్ని తొలగించుకోవాలి. చూడండి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే మన హృదయంలో యథార్థత ఉండాలి. సత్యాన్ని చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. చూడండి, తప్పుడు ఆలోచనలు, కామపు తలంపులు, ద్వేషభావం, కక్షలు, మత్సరము, చూడండి విరోధ భావం కలిగి ఉండటం, గొడవలు పెట్టడం, సాడీలు చెప్పటం, ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మానుకుంటే దేవుడు కృప చూపిస్తాడు. యథార్థతను బట్టి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి మన యొక్క మనోవాంఛలను తీరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టట్ల, దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క తీర్మానం లేదు, దేవునికి నువ్వు వాగ్దానం చేయట్లేదు, నీ జీవితంలో యథార్థత లేదు, ఇతరుల మీద వ్యసన పడుతున్నావు, ఇతరుల మీద ఎంతగానో సనుక్కుంటున్నావు, దేవుడినే ప్రశ్నిస్తున్నావు, దేవుడి మీద ఎంతగానో విరోధముగా కోపముతో ఉన్నావు, వీటన్నిటిని బట్టి పశ్చాత్తాపపడాలి. వీటన్నిటిని బట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ యొక్క సహాయమును నాకు అనుగ్రహించండి ప్రభా, నా జీవితంలో ఇటువంటి గొప్ప స్వాస్యాన్ని నేను పొందుకోవటానికి నీ కృప చూపించండి ప్రభా, నాకు సహాయం చేయి, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభా, నీ సిలువను నేను ఆశ్రయిస్తున్నాను, నన్ను క్షమించండి, నీవు కాల్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి యథార్థవంతుడిగా చేయండి. నా కుటుంబం, నా భర్త, నేను నాయన ప్రభ నీ సన్నిధిలో ఇటువంటి అన్నిటిని నిర్ణయాలు తీసుకోవటానికి కృప చూపించమని నీ హృదయంలో చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ యొక్క మనోవాంఛనను తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్.